All right, guys, welcome back. Welcome back to Superbox. So today's video is about our new microphone. నేను చాలా రోజుల నుంచి యూజ్ చేస్తున్నా ద హాలీల్యాండ్ లార్క్ M2. ఎస్. సో అంటే అసలు ఏంటంటే యూనో యాజ్ యూ కుడ్ సీ చాలామంది అంటుంటారు లైక్ నేను ప్రీవియస్ వీడియో కూడా చేసిన లైక్ అవసరం ఏముంది, అవసరం ఏంటి టు బై ఎ న్యూ మైక్ అంటే నేను మీకు ఆల్రెడీ చెప్పిన వైర్డ్ మైక్ ఈజ్ మోర్ దెన్ ఇనఫ్ ఫర్ అస్, మనకు అవసరం లేదు అని చెప్పి. బట్ ఫర్ మీ నాయిస్ క్యాన్సిలేషన్ ఈజ్ ఎవ్రీథింగ్ కాబట్టి ఐ హ్యావ్ టు బై ఇట్. ఎనీవేస్ క్విక్ ఓవర్వ్యూ ఇస్తా అసలు ఏంటి బాక్స్లో ఏముంటుంది అసలు ఏంటి అని. సో దిస్ ఈజ్ ద హాలీల్యాండ్ మైక్. ఇది హాలీల్యాండ్ మైక్ది కేసు. దీనికి ఒక టిపికల్ USB-C ఛార్జింగ్ పోర్ట్ ఇచ్చిండు అండ్ ఆల్సో a light indicator where it shows how much battery is there. ఓపెన్ చేస్తే మన మైక్ ఇలా ఉంటుంది. లోపల మనకి ఈ మాడ్యూల్ ఇస్తారు. లైక్ దాంతోపాటు వీ హ్యావ్ అనదర్ మైక్ అండ్ ద లెఫ్ట్ మైక్ ఆర్ రైట్ మైక్ ఈస్ కనెక్టెడ్ టు అస్. సో నార్మల్గా మైక్ కూడా ఎలా ఉంటుంది అంటే యాజ్ యూ కుడ్ సీ దిస్ ఈజ్ ద హాలీల్యాండ్ మైక్. సో అంటే ఏంటంటే లిటిల్ బిట్ పోర్టబుల్ అండ్ లిటిల్ బిట్ లైట్ వెయిట్ అండ్ దీనికి ఒక మ్యాగ్నెటిక్ క్లాంప్ కూడా ఇచ్చారు. సో మన క్లోత్స్ మధ్యలో ఇట్లా పెట్టుకొని క్లోత్స్ లోపలికి వెళ్ళి మనం ఇట్లా స్టిక్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో దీనికి దిస్ ఈజ్ ద ప్లేస్ వేర్ మనం మాట్లాడితే క్యాచ్ చేసే మైక్రోఫోన్ ఇది. అండ్ మనకి ఇండికేటర్ ఉంది. సో ఇండికేటర్లో ఇక్కడ యాక్చువల్గా మనకు ఒక బటన్ ఉంది. ఈ బటన్ ఏంటంటే మైక్ ఆఫ్ చేయడానికి అండ్ మైక్ని నాయిస్ క్యాన్సిలేషన్ లేదా నార్మల్ నాయిస్ క్యాన్సిలేషన్ అంటే అసలు నాయిస్ క్యాన్సిలేషన్ లేకుండా ట్రాన్స్పరెంట్ మోడ్లో పెట్టడానికి. సో అదే బటన్ని హోల్డ్ చేసి పట్టుకున్నా మన మైక్ని ఆఫ్ చేయొచ్చు. సో ఇప్పుడు ఇది గ్రీన్ అంటే కంప్లీట్లీ నాయిస్ క్యాన్సిలేషన్ మోడ్. ఇప్పుడు నేను హోల్డ్ చేసి పట్టుకుంటా, అది ఆఫ్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఇట్లా ఒత్తుతున్నా, మళ్ళీ హోల్డ్ చేసి పట్టుకుంటా, ఆన్ అయింది. సో ఇప్పుడు ఇది నాయిస్ క్యాన్సిలేషన్ మోడ్లోకి వెళ్ళింది. సో అంటే ఈ నాయిస్ క్యాన్సిలేషన్ మోడ్ మనం ఇక్కడ ఈ బటన్తోనే మనం ఇది చేయకుండా మనకి హాలీల్యాండ్ది ఒక యాప్ ఇచ్చాం. ఆ యాప్లో మనకి ఎంత 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 స్ట్రాంగ్ నాయిస్ క్యాన్సిలేషన్ కావాలి, లేకపోతే త్రీ లెవెల్స్ ఆఫ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఉన్నాయి ఇందులో. ఆ 3 లెవెల్స్ ఆఫ్ నాయిస్ క్యాన్సిలేషన్లో స్ట్రాంగ్ ఉంది, మీడియం ఉంది, వెరీ లో ఉంది. సో ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ ఎన్వైర్న్మెంట్. దాన్ని బట్టి కూడా మీరు ఇది చేసుకోవచ్చు. కమింగ్ టు ద అసలు ప్యాకేజింగ్ ఏంటంటే ఇది ప్యాకేజింగ్ అనమాట. ఇది హాలీల్యాండ్ లార్క్ M2 ప్యాకేజ్. సో మనకి నార్మల్గా ఇట్లా బ్యాక్ సైడ్ చూస్తే మనకి యాప్ కంట్రోల్ ఉంది, ANC ఉంది, లేకపోతే ఇట్లా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఇవి ఉన్నాయని చెప్పి చూపిస్తుంటుంది అంతే. అండ్ ఇంకొకటి, నేను ఈ మైక్ని 10,000 రూపీస్కి కొన్నా. యాక్చువల్గా ఐ డోంట్ నో వాట్ ప్రైస్ ఈస్ దిస్ మైక్ ఆల్సో. లెట్ మీ చెక్ ద ప్రైస్ హియర్. ఏమో నా ఇక్కడ ప్రైస్ ట్యాగ్ లేదు. ఎనీవేస్, సో నాకు ఈ మైక్ దగ్గర 10,000 రూపీస్ పడింది. 10,000 రూపీస్ వర్తా కాదా అంటే ఐ డోంట్ నో. యా, సో కమింగ్ బ్యాక్ టు ద వీడియో, వాట్ ఆర్ ద బాక్స్ కాంటెంట్స్ అంటే ఈ బాక్స్లో ఏమున్నాయని. సో నార్మల్గా ఈ బాక్స్ ఓపెన్ చూద్దాం. అంటే నేను ఆల్రెడీ ఓపెన్ చేసిన, బట్ ఎనీవేస్ ఐ హ్యావ్ టు షో యూ రైట్ కదా. ఓకే, ఇక్కడ ఉంది మన ప్రైస్ ట్యాగ్. ఏమో 19,990 అంటే దగ్గర 20,000 ఉంది. బట్ ఐ డోంట్ నో, మరి నాకు 10,000కి వచ్చింది. మేబీ అమెజాన్లో ఆఫర్ ఉండేనో, ఐ డోంట్ నో. సో దిస్ ఇస్ ద బాక్స్. అన్ని పేపర్స్ ఉండే అప్పుడు. అండ్ లెట్స్ ఓపెన్. ఇంతేనా బాక్స్? ఓకే, వన్ ప్లాస్టిక్ థింగ్ మనకి ఇది వస్తుంది. మన మైక్ అందులో పెట్టుకొని ఉంటుంది అండ్ బాక్స్ ఇన్ ఇట్. ఓకే, ఈ బాక్స్లో మనకి ఇన్బాక్స్ కాంటెంట్స్ ఏం లేవు, మొత్తం తీసేసిన. సో నార్మల్గా మనకి ఏమి ఇస్తారంటే మనకి లోపల ఒక హాలీల్యాండ్ది మనకి ఇట్లాంటిది ఒక పౌచ్ ఇస్తారు. ఈ పౌచ్లో మనకి అన్ని యాక్సెసరీస్ ఉంటాయి. అసలు ఏంటివి మొత్తం మనకి ఇది ఉంటుంది. సో దాంతోపాటు మనకి దిస్ ఇస్ ద పేపర్ వర్క్ మనకు అందులో ఉన్నది. ఆ పేపర్ వర్క్లో మనకి ఏంటి అంటే చూపిస్తావు ఏమున్నాయి అందులో. టిపికల్ లెట్స్ గెట్ ఇన్ టచ్ అనేది కార్డ్, మేబీ వారంటీ కార్డ్, ప్యాకింగ్ లిస్ట్.
ఈ ప్యాకింగ్ లిస్ట్‌లో వాడు ఇచ్చిండు మనకి. 2 మైక్స్ అని చెప్పి, ఒకటేమో డాంగిల్ అని చెప్పి, ఇంకోటేమో కేస్ అని చెప్పి, ఇంకోటేమో ఛార్జింగ్ అని చెప్పి, ఇట్లా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఇవి ఇచ్చిండు. అండ్ ఆల్సో అవన్నీ ఐల్ గెట్ టు ద పాయింట్. అండ్ మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన మైక్ ఇదనుకో, ఇప్పుడు మనం మైక్ పెట్టుకొని వీడియోస్ చేసేటప్పుడు ఇలా మనకి లోగో నచ్చలేదు, ఎవరికి లోగో తెలియకూడదు అనుకుంటే వాళ్ళు మనకి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్టిక్కర్స్ ఇచ్చారు. సో అది చాలా అంటే చాలా స్టిక్కర్స్ ఇచ్చారు. స్మైలీ స్టిక్కర్స్ ఇచ్చారు అండ్ సమ్ ర్యాండమ్ బ్లాక్ అండ్ వైట్ స్టిక్కర్స్ ఇచ్చారు. మేబీ ఇఫ్ యూ ఫీల్ దాట్ మచ్ ఇన్సెక్యూర్, నేనైతే స్టార్టింగ్లో ఇన్సెక్యూర్ ఫీల్ అయినా బికాస్ ఐ డోంట్ వాంట్ టు లెట్ ఎనీ వన్ నో వాట్ మైక్ ఐ వాజ్ యూజింగ్. అంటే అది ఒకటి ఉంటుంది కదా, అంటే మైక్ కొని ఇది చేస్తున్నాము అని చెప్పేసి ఏదో అంటే సమ్ వాట్ ఎవ్రీబడి హ్యాస్ ద రీజన్స్. సో మనకు ఒక స్టిక్కర్ ప్యాక్ ఇచ్చిండ్రు, అంతకుమించి దిస్ నథింగ్. సో ఇవి నార్మల్గా ఇన్బాక్స్ కాంటెంట్స్. ఓకే, క్విక్ గైడ్ ఫర్ ఆఫ్టర్ సేల్ సర్వీస్. ఓకే, ఎనీవేస్ వాట్స్ ఫర్దర్ మోర్ ఇన్ ద బాక్స్. మనకి ఇట్లాంటిది ఇట్లా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఇవి ఇచ్చారు. సో దిస్ ఇస్ ద థ్రెడ్. ఈ థ్రెడ్ వేసుకొని మన మైక్ని ఇక్కడ స్టిక్ చేసుకొని ఊకే అని ఇట్లా స్టిక్ చేసుకోవడం కన్నా మనం ఇలా చేసుకొని దీని మీద మన ఈ మైక్ని క్లాంప్ చేసుకోవచ్చు లైక్ దిస్. మెడలో వేసుకొని దీనికి మన మైక్ని ఇక్కడ క్లాంప్ చేసుకొని మనం ఇట్లా మెడలో వేసుకొని ఇలా కూడా మనం వీడియోస్ చేయొచ్చు. ఇఫ్ ఈ స్టిక్కింగ్ అనేది రాదు, ఒకవేళ మీరు ఫ్యాట్ మెటీరియల్ వేసుకున్నారు, 2-3 మెటీరియల్స్ వేసుకున్నారు క్లోతింగ్ అన్నప్పుడు అలా ఉంది. లేదు అనుకుంటే యూ ఆల్సో హ్యావ్ మనకి ఇట్లా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఇవి ఇచ్చిండు. లైక్ మనకి మ్యాగ్నెటిక్ క్లిప్స్ అండ్ క్లాంప్స్ ఇచ్చిండు ఇట్లా. ఇంకొకటి ఇచ్చిండు సేమ్ ఇట్లనే, ద సేమ్ సిమిలర్ వన్ టు దిస్. మేబీ థ్రెడ్, దానికి మళ్ళీ ఒక మైక్ పెట్టుకోవడానికి, ఇంకొక మైక్ పెట్టుకోవడానికి, బికాస్ 2 మైక్స్ ఉన్నాయి. అండ్ ఆల్సో మనకి ఇట్లా 2 కైండ్స్ ఆఫ్ క్లిప్స్ ఇచ్చిండు ఇట్లా హాలీలాండ్వి. దీని బ్యాక్ సైడ్ మ్యాగ్నెట్స్ ఉన్నాయి. మ్యాగ్నెట్స్కి ఇట్లా పెట్టుకొని మేబీ మనం ఇలా ఇక్కడ మైక్ స్టిక్ చేసుకొని మేబీ ఇలా క్లాంప్ చేసుకోవాలి కావచ్చు. అదొకటి ఇచ్చిండు. ఇంకేమి ఇచ్చిండు లోపల మనకు ఒక ఈ ఏమంటారు దీన్ని, విండ్ నాయిస్ గషన్ అంటారా, ఐ డోంట్ నో వాట్ ఇట్ ఈస్. ఎనీవేస్లే విండ్ నాయిస్ ఫిల్టర్ అని చెప్పేసి మనకు ఒక ఇది ఉంటుంది, అదైతే ఇచ్చిండు. అది ఆల్రెడీ ప్యాకేజ్ అయి ఉంది కాబట్టి నేను ఇప్పుడు తీయలేను. సో దీస్ ఆర్ ద ఇన్బాక్స్ కాంటెంట్స్. సో మనకి ఎప్పుడైనా మన పౌచ్ని క్యారీ చేసుకోవడానికి మనకు ఒక పౌచ్ ఇచ్చిండు. దిస్ వన్ ఇస్ ద పౌచ్, గుడ్, మంచి క్వాలిటీ అది. ఓకే, ఇది నార్మల్గా క్విక్ ఓవర్వ్యూ. నార్మల్ అసలు ఏంటి అంటే దిస్ మైక్ ఈజ్ వెరీ గుడ్. అంటే నేను ఈ రివ్యూని ఎంత షార్ట్ చేస్తే అంత బెటర్, ఎందుకంటే దిస్ నో కంప్లైంట్స్ ఇన్ దిస్ మైక్. అబ్సల్యూట్ నాయిస్ క్యాన్సిలేషన్ అనేది నేను చూసిన. అండ్ నేను ఇప్పుడు నా బ్యాక్గ్రౌండ్లో ఇక్కడ మేబీ ఇఫ్ యూ కుడ్ హియర్ ఇట్ ఆర్ నాట్, ఒక కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంది. ఆ కన్స్ట్రక్షన్ వర్క్ని, ఇంట్లో ఉన్న యుటెన్సిల్స్ వర్క్ని, లేకపోతే ఇంట్లో వచ్చిన వర్కర్స్ పనిచేసే ఆ సౌండ్, లేకపోతే ఇంట్లో టీవీ సౌండ్, లేకపోతే ఏదైనా ఫోన్ సౌండ్, లేకపోతే ఎవరో ఒక రీల్స్ చూస్తున్నారు, ఈ సౌండ్ మొత్తాన్ని ఫిల్టర్ చేసి మంచిగా మనకి విత్ నో సౌండ్. అండ్ మళ్ళీ మనకి ఇప్పుడు నేను ఈ రికార్డ్ చేసిందంతా ఇది ఉంది కదా, ఈ వీడియో నేను ప్రీమియర్ ప్రో ఇట్లా డిఫరెంట్ వీడియో ఎడిటర్ యాప్స్లో వేసినప్పుడు నాకు ఆడియో ట్యూనింగ్, లేకపోతే ఆడియో సపరేషన్, లేకపోతే ఆడియో కట్టింగ్ అనేది నాకు ఇంకా ఈజీ అయిపోతుంది. అంటే ఇంకా ఐ వాజ్ ఏబుల్ టు నా వాయిస్ని ఇంకా బెటర్గా నేను వినగలుగుతున్నా. అండ్ నౌ ఐఎమ్ మేకింగ్ దిస్ టెక్ వీడియోస్ కాబట్టి అఫ్కోర్స్ ఐ నీడ్ ఎ మైక్. అండ్ ఆల్సో నేను డిఫరెంట్ వీటికి కూడా చేస్తున్నా. కమింగ్ టు నార్మల్ పర్స్పెక్టివ్ ఆలోచిస్తే నేను దీన్ని కొన్న రీజన్ ఏంటంటే బికాజ్ నేను నాయిస్ ఫిల్టర్ అవుట్ చేయాలి, నాకు ఒక పోర్టబుల్ మైక్ కావాలి, ప్రతిసారి నేను ఒక వైర్డ్ మైక్ పెట్టుకోలేను, అందుకని తీసుకున్నా. సో నేను ఈ మైక్ కొన్న తర్వాత ఐ యూజ్డ్ ఇట్ ఫర్ టెక్ వీడియోస్, ఐ యూజ్డ్ ఇట్ ఫర్ మై కామెడీ ఛానల్ శ్రేయల్ ఏరియాస్ అని. దానికి హ్యాసిల్ ఫ్రీ రికార్డింగ్ అయింది మంచిగా. అండ్ అవసరం లేదు దానికి కూడా, బికాజ్ ఫోన్తోనే రికార్డ్ చేస్తాను మ్యాక్సిమం. బట్ ఒక మైక్ ఉంటే ఆడియో ఇంకా క్లియర్ ఉంటుంది ఫర్ ద పీపుల్ హూ వాచ్. అండ్ ఇది నేను ఇది వేసుకొని
నేను నా గేమింగ్ వీడియోస్‌కి ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ ఎ వైల్ ఇప్పుడు నార్మల్‌గా నేను ఒక గేమింగ్ వీడియోని రికార్డ్ చేయాలి. నా ఫేస్ క్యామ్ రికార్డ్ చేయాలి. సో, నార్మల్‌గా నేను బోయా మైక్ వాడుతుండే. బోయా మైక్ ఈస్ ఫాల్టీయో, డిఫెక్టివో తెలీదు గానీ, అది ఓబీఎస్ స్టూడియోలో రికార్డ్ చేసిన తర్వాత యాంప్లిఫయింగ్ సౌండ్, డిస్టర్బింగ్ సౌండ్ వస్తుంది. సో, సెపరేట్‌గా నేను మళ్ళీ నా ఫోన్‌లో ఫేస్ క్యామ్‌ని సెపరేట్‌గా రికార్డ్ చేస్తున్నా. సో, ఆ విధంగా నాకు ఈజీ అయింది. సో, వెన్ ఐమ్ వాచింగ్ దోస్ వీడియోస్ అరే! ఆడియో ఇంత క్లియర్ ఉందే, ఆడియో ఇంత బావుందే, నార్మల్ ఐఫోన్ కన్నా చాలా బెటర్ ఉందే అనిపించింది. సో, దట్ వన్ పాయింట్ ఈస్ ఫర్ హాలీ. అండ్ సో, నార్మల్‌గా నాయిస్ క్యాన్సిలేషన్ ఇవంతా పక్కన పెడితే ఫర్ ఎ హ్యాసిల్ ఫ్రీ ఎక్స్‌పీరియన్స్ మాత్రం దిస్ ఈస్ ఎ పర్ఫెక్ట్ మైక్. నేను అది మాత్రం చెప్తా. అంటే ఎక్కడికంటే అక్కడికి ఎళ్లి మనం ఒక డోంగిల్ ప్లగ్ ఇన్ చేసుకొని ఫోన్‌లో రికార్డింగ్ ఆప్షన్ ఆన్ చేసి ఒక మైక్ మనం పెట్టేసుకున్నాం అనుకో, దీనికన్నా బెస్ట్ ఇంకోటుండదు. అండ్ ఇంకోటేంటంటే ఆహ్, అంటే ఇప్పుడు చాలామంది నార్మల్‌గా ఇఫ్ వి సీ వీడియోస్ వాళ్ళు పాడ్‌కాస్ట్‌కి గూడా హాలీలాండ్ ఇట్లాంటి మైక్స్ వాడుతున్నారు. యాస్ ఎ సేఫ్టీ మైక్. అంటే ఆఫ్‌కోర్స్ దే ఆర్ యూజింగ్ షోర్, రోడ్ ఇట్లా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్రీమియం కాస్ట్‌లియర్ మైక్స్ యూజ్ చేస్తున్నారు. అది ఫెయిల్ అయిపోయి వాయిస్ బయటికి రాలేదనుకో, ఆ సేఫ్టీ కోసం అవి రన్ అవుతున్నాయి, ఇవి రన్ అవుతున్నాయి. అంటే ఇవి గూడా పెట్టి యాక్టర్స్‌కి లేకపోతే పాడ్‌కాస్టర్స్ పెట్టుకొని పాడ్‌కాస్ట్ చేస్తున్నారు. సో, ఆ లె సో, ఇఫ్ యూ వాంట్ టు టేక్ యువర్ లెవెల్ టు ద ప్రో వీడియోస్ టు ద ప్రో లెవెల్ నువ్వు ఇంకా మంచి వీడియోస్ చేద్దామనుకుంటున్నావు. నేననే గాదు, టెక్ ఛానెల్ అనే గాదు, వ్లాగ్ ఛానెల్ అనే గాదు, కుకింగ్ ఛానెల్ అనే గాదు, ఫ్యాషన్ ఛానెల్ అనే గాదు, ఏదైనా మార్కెటింగ్ ఛానెల్ ఏదైనా యూ కెన్ యూజ్ దిస్ మైక్. పర్ఫెక్ట్ మైక్ ఫర్ 10,000 రూపీస్. అండ్ ఇందులో కొన్ని మోడల్స్ ఉన్నాయి. ఒకటేమో ఫర్ లైట్నింగ్ పర్పసెస్, లైట్నింగ్ ఫోన్స్ ఉన్న వాటికి ఒకటుంది. కెమెరా వర్షన్ ఇంకోటుంది. అండ్ నార్మల్‌గా ఫర్ ఐఫోన్ 16 ఇట్లా ఇప్పుడు న్యూయర్ ఐఫోన్స్‌కి సి టైప్ ఉంది కాబట్టి, అలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వాటికి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఉన్నది. అండ్ డిఫరెంట్ వాటికి డిఫరెంట్ వెర్షన్స్‌లా ఉన్నాయి. అండ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు 10,000కి వచ్చింది. మేబీ కెమెరా వర్షన్ 15,000-16,000 ఉండుండొచ్చు. లేకపోతే ఐఫోన్‌ది ఇంకొంచెం తక్కువ ఉండదు. లేకపోతే ఇంతే ఉంటది. సో, ఇట్లా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వెర్షన్స్ అనేది హాలీలాండ్ అనేది సెల్ చేస్తుంది. సో, అసలు ఈ హాలీలాండ్ పిక్ చేసుకోవడానికి అసలైన రీజన్ ఏంటంటే, నాకు అర్జెంట్‌గా ఒక మైక్ కావాలి. ఐ వాస్ సెర్చింగ్ ఫర్ ద రివ్యూస్. నాకు ఎప్పుడు చూడు ఇంట్లో నాయిస్ అనేది ఉంటది. సో, నేను యూట్యూబ్‌లో నాకు ఒక మైక్ కావాలి. అండ్ నాకు ఎస్పెషల్లీ ఈ హాలీలాండ్ ఈ మైక్ ఈ డిజైన్ నాకు నచ్చలేదు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది. వెనెవర్ ఐ కీప్ ఎ మైక్ ఈ డిజైన్ ఇది ఉంది గదా! ఈ ఓవల్ షేప్ ఇది చిన్నగా నాకది నచ్చలేదు. ఐ వాంటెడ్ టు బై ఎ డీజేఐ మైక్. సో, డీజేఐ మైక్ వైర్‌లెస్ మైక్ 2 ఉంది గదా! అది కొనుక్కుందాం అనుకున్నా. దాని తర్వాత చాలా రివ్యూస్ చూసిన. ఒకతను రివ్యూ చేశాడు. ఆ రివ్యూలో ఆహ్, ఈ హాలీలాండ్ మైక్‌కి మాక్సిమం నాయిస్ క్యాన్సిలేషన్ ఉంది. అంటే దీనికి నాయిస్ క్యాన్సిలేషన్ అంటే దాన్ని మనం ఏమనుకుందాం యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ అనుకుందాం. బట్ డీజేఐ మైక్‌కి స్మార్ట్ నాయిస్ క్యాన్సిలేషన్ ఉంది. అంటే ఎట్లా అంటే ఓన్లీ యూజ్‌ఫుల్ సౌండ్స్‌ని తీసుకుంటది. అన్‌వాంటెడ్ సౌండ్స్‌ని డిలీట్ చేస్తది. ఆటోమేటిక్. స్మార్ట్ నాయిస్ క్యాన్సిలేషన్. సో, ఆ ఫీచర్ ఒకటి నాకు మంచిగా అనిపించింది. అదనుకోని నేను వీడియో చూసిన తర్వాత స్మార్ట్ నాయిస్ క్యాన్సిలేషన్‌తోని ప్రతిసారి అన్‌వాంటెడ్ నాయిస్ లేకపోతే ఇట్లా డిఫరెంట్ ఇప్పుడు నా పక్కన తవ్వుతున్నారు. ఆ సౌండ్ ఇందులో వస్తుందో లేదో తెలియదు. దిస్ కన్‌స్ట్రక్షన్స్ వర్క్ గోయింగ్ ఓవర్ జస్ట్ హియర్. కానీ హాలీలాండ్‌లో ఒకడు యూ నో వాట్ యూ సే థట్ విండ్‌లోకెళ్ళిండు. విండ్‌లోకెళ్ళి విపరీతమైన గాలొస్తుంది. విపరీతమైన గాలిలో హాలీలాండ్ మైక్ పెట్టుకొని నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేసి మాట్లాడుతున్నాడు. ఇంత సౌండ్ కూడా రాలేదు. దానికి మళ్ళీ వాడు విండ్ కుషన్ యాడ్ చేసిండు. లైక్ మన ఫెదరీ టైప్. దాన్ని యాడ్ చేయంగానే అసలు ఇంకా సౌండే రావట్లేదు. కమింగ్ టు ద వెండ్ కుషన్ దీనికి పెట్టడం అనేది కొంచెం ఫెల్ట్ లైక్ ఎ ట్రబుల్సమ్. ఇది మైక్‌లో పెట్టాలి, ఇది ఎలా పెట్టాలి, అది ప్రాపర్‌గా డిజైన్ లేదనిపించింది. అదొక్కటి ఇందులో వీళ్ళ దాంట్లో డ్రాబ్యాక్ ఉంది. బట్ ఏంటంటే ఆహ్, అతను క్లియర్ కంపారిజన్ రివ్యూ చూసిన తర్వాత నాకు డీజేఐ కన్నా ఈ హాలీలాండ్ మైక్ నాయిస్‌ని ఎట్లా ఎక్కువ క్యాన్సల్ ఔట్ చేస్తుంది కాబట్టి మేబీ అది తీసుకున్నా. బట్ ఫర్ పీపుల్ లైక్ యూ నేను బడ్జెట్ కూడా చూసుకున్నా ఇక్కడ. ఇప్పుడు డీజేఐ మైక్ 2 వచ్చేసి 25,000. డీజేఐ మైక్ మినీ వచ్చేసి 15,000 ఎంతో. బట్ డీజేఐ మైక్ మినీ అండ్ డీజేఐ మైక్ 2కి డిఫరెన్సెస్ చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. డీజేఐ మైక్ 2 ఈస్ కంప్లీట్‌లీ ప్రో లెవెల్.
అందులో ఉన్న ఫుల్ ఫీచర్స్ మళ్ళీ డీజే మైక్ మినీలో లేవు. సో, మినీలో కొన్ని ఫీచర్స్ ల్యాకింగ్ ఉన్నది. కొంచెం ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫీచర్ చూసా బ్యాకప్ చార్జ్ లాగా లైక్ ఇఫ్ అసలు మైక్‌లో చార్జే లేదు. ఒక క్విక్ ఫాస్ట్ చార్జ్ లాగా ఉంటది. మనం అప్పటిదప్పుడు మాట్లాడేసుకొని మనం ఇది జేయొచ్చు. బట్ డీజే మైక్‌లో లేదు. అండ్ డీజే మైక్ మినీలో ఆహ్, ఏమంటారు దాన్ని ఈ ఛార్జింగ్ ఆప్షనే లేక ఏమంటారు దాన్ని బ్యాటరీ కూడా చాలా తక్కువుంది. అండ్ ఇంకొకటి ఆహ్, అంటే ఇట్లా డిఫరెన్సెస్ ఉన్నాయి. సో, బట్ కంపేరింగ్ ఇట్ విత్ ద బడ్జెట్ వైస్ మాత్రం హాలీలాండ్ బెస్ట్ అనిపించింది నాకు. బికాజ్ డీజే మైక్ అంత ప్రీమియం ప్రైస్ పెట్టి, అంత ఇది పెట్టి అదెందుకని. అండ్ ఇంకొకటి నేను వీడియోస్ చేస్తూ ఉంటా. ఇప్పుడు నార్మల్‌గా టెక్ వీడియోస్‌కి ఇలా అవసరం లేదు. ఇఫ్ ఇట్స్ ఎ కామెడీ వీడియో, ఇఫ్ సంథింగ్ దానికి యాక్షన్ కావాలి, సంథింగ్ ఐయామ్ రైటింగ్ సంథింగ్ ఏదో ఒకటి ఉంటది కదా! సో, అప్పుడు అది పడిపోయే ఛాన్స్ అనిపించింది. లైక్ ద మ్యాగ్నెట్ ఐ డోంట్ నో ఇఫ్ ఇట్స్ స్ట్రాంగ్ ఆర్ నాట్. బట్ అదొక హెవీ చంకీ డివైస్ లాగా అనిపించింది. మా ఫ్రెండ్‌ది ఒకటిదుండే. వాడిది తీసుకొని పెట్టుకున్నాం. బట్ ఇది ఒక కాయిన్ లాగా అనిపించింది నాకు. అంటే లైక్ వెరీ లైట్ వెయిట్. ఇప్పుడు ఐ కుడ్ ఫ్లై అరౌండ్. అండ్ అదే కాకుండా మొన్న మర్చిపోయి నా స్వెటర్‌కి మైక్ పెట్టుకొని నేను షర్ట్ ఇప్పేసినా నేను మైక్ దానికే ఉందని కూడా నాకు తెలియలేదు. అంత లైట్ వెయిట్ ఉంది మైక్. అండ్ ఏం లేదు జస్ట్ ఒక మ్యాగ్నెటిక్ ఇక్కడ పెట్టేసుకుంటాం. మనకది ఉన్నట్టు కూడా తెలీదు. నాకదొకటి మస్త్ అనిపించింది. యాహ్! కమింగ్ బ్యాక్ టు ద రివ్యూ. సో, నేను ఆ బడ్జెట్ జూసుకొని నేను అలా కొనుక్కున్నా. అండ్ ఆఫ్టర్‌వర్డ్స్ దిస్ మైక్ సాటిస్ఫైడ్ మీ ఇన్ ఎ వే, అంటే నన్ను ఏ విధంగా సాటిస్ఫై చేయలేని విధానంగా సాటిస్ఫై చేసింది. ఎందుకు అంటే దీనికొక డాంగిల్ ఇచ్చిండు. ఆ డాంగిల్ మనం మన ఫోన్‌కి కనెక్ట్ జేసినప్పుడు దీనికి లైట్స్ ఉన్నాయి. ఏ మైక్ కనెక్ట్ అయ్యి ఉంది ఫోన్‌కి, ఏ మైక్ కనెక్ట్ అయ్యి లేదు ఫోన్‌కి అని. అండ్ అదే గాకుండా దీనికొక మంచి ఫీచర్ ఏందంటే, మన ఫోన్ బ్యాటరీ డౌన్ అయితున్నప్పుడు ఆ డాంగిల్ నుంచి మనం చార్జ్ చేసుకోవచ్చు. అది నాకు మస్త్ అనిపించింది. సో, నాకు ఐ డోంట్ నో ఇది ఎన్ని గంటలొచ్చింది అనేది నేను ప్రాపర్‌గా చెప్పలేను. బట్ నేను ఇవాళ ఇవాళ చార్జ్ చేశాననుకో, ఈ ఈ బార్స్‌లో ఉన్న ఇది మాత్రం నాకు దగ్గర దగ్గర చాలా రోజులొచ్చింది. ఒక 2 వీక్స్, 2-3 వీక్స్ వచ్చింది నాకు ఈ కేస్‌లో ఛార్జ్. నేను ఎప్పుడైనా ఒకటే మైక్ వాడతా కాబట్టి నాకు పెద్ద ప్రాబ్లమ్ లేదు. అండ్ ఎప్పుడూ నాకు మైక్ ఆడియో స్టటర్, ఆడియో లాగ్, లేటెన్సీ అనేది నాకెప్పుడూ అసలు తక్కువయినట్టు కూడా నాకు అనిపివ్వలేదు. నాకదొకటి మస్త్ అనిపించింది నాకు ఈ మైక్‌లో. సో, అసలేంటి? అసలు ఇన్ని ఫీచర్స్ ఉన్నాయి. అసలు నువ్వు ఇన్ని ప్రాపర్‌గా చెప్పినావా? ఇదంతా కాదు. అసలు నువ్వెందుకు కొన్నావు? అసలు మేము కొనుక్కోవాలా లేదా? అన్నదానికి ఆన్సర్ ఏందంటే, నేను ఫర్ మీ నేను నా పర్స్పెక్టివ్‌లో చెప్పాలి, నా గురించి చెప్పాలి అనుకుంటే, నాకు ఒక మైక్ కావాలి. దానికి సౌండ్ ఉండకూడదు. లైట్ వెయిట్ ఉండాలి. బోయా మైక్, వైర్డ్ మైక్ పెట్టినప్పుడు నేనిప్పుడు నా ఫోన్‌ని డీజే గింబెల్ మీద మౌంట్ చేసి పెట్టిన. సో, నా నా సెటప్ గూడా చాలా డెలికేట్ అండ్ చాలా ఒక రిజిడ్ పొజిషన్‌లో ఉంటది. లైక్ ఫిక్స్‌డ్. సో, ఇప్పుడు నేను ఈ సీ టైప్ ఇక్కడి నుంచి నేను నా వైర్డ్ బోయా మైక్ పెడితే నా ఫోన్ కొంచెం ఇట్లా గుంజినట్టు అవుతుంది. కిందకి ఇట్లా అవుతుంది. బికాస్ ఆఫ్ ఆ వైరు మన డీజే మైక్‌కున్న ఒక డాంగిల్ ఉంటది చూడు. దానివల్ల ఫోన్ కిందకి గుంజి నా పొజిషన్ ఇట్లా అయిపోతుంది. కొంచెం సైడ్ వర్డ్స్ అవుతుంది. అదే గాకుండా సరే నా దగ్గర మౌనో మైక్ ఒకటుంది. స్టూడియో మైక్ లాంటిది. దాంతోని పెడితే అది కూడా బెండ్ చేస్తుంది. సో, అదొక ఫ్యాక్టర్ అనిపించింది ఇందులో. వెన్ ఆహ్, సో, నాకలా ఒక లైట్ వెయిట్ కావాలి. ఒక మంచిగా ఇట్లా చిన్న డాంగిల్ పెట్టుకొని ఫోన్ రిజిడ్‌గా ఉండే పొజిషన్‌లో ఉండాలని నేను అనుకున్నా. అండ్ అదంతా కాదు. సో, మైక్ కొన్నా, వాడినా, మంచి వీడియోస్ చేషినా, మంచి క్లారిటీ వచ్చింది. నాకు మంచి ఆడియో అవుట్‌పుట్ వస్తుంది. మన వీడియోస్ చేసేటప్పుడు, ఎడిట్ చేసేటప్పుడు ప్రీమియర్‌లో గానీ, ఎక్కడ గానీ. అండ్ ఇప్పుడు నేనేం మాట్లాడుతున్నా అనేది గూడా వాయిస్ ఫిల్టర్ అయిపోయి, మిక్చర్ అయిపోయి ఫోన్‌లో వితౌట్ ఎ మైక్ రికార్డ్ చేసినప్పుడు వినపడదు. బట్ ఇది మాత్రం నా వాయిస్‌ని సెపరేట్ జేసి, ఒక డిఫరెంట్ స్టూడియో లెవెల్ ఎక్స్‌పీరియన్స్ మాత్రం నాకిస్తుంది. బట్ అంటే ఇప్పుడేంటంటే నేను నా టెక్ కోసం కొనుక్కున్నా, నా టెక్ వీడియోస్ కోసం కొనుక్కున్నా, నా దాని కోసం కొనుక్కున్నా. అది నా వరకు. నేనైతే సాటిస్ఫై అయ్యాను ఇదైనా. బట్ మీరు ఫర్ పీపుల్ ఔట్ దేర్
కాంటెంట్ క్రియేటర్స్ కెన్ బై దిస్ మైక్. వెరీ వెరీ గుడ్. అంటే ఖచ్చితంగా మీరు కొనుక్కోవచ్చు. యూట్యూబర్స్ అందరూ కొనుక్కోవచ్చు. ఎవరైనా కొనుక్కోవచ్చు. బట్ 10,000 రూపీస్ గెట్టింగ్ ఏ హాలీలైన్ మైక్, అది కూడా ఇందులో ఇంత అద్భుతమైన ఫీచర్స్తోనా? అంటే ఐ ఫెల్ట్ వై నాట్ లెట్స్ గ్రాబ్ ద డీల్ అని. ఆ డీల్‌ని గ్రాబ్ చేద్దాం అనిపించింది. ఎందుకంటే డీజే మైక్, ఏ మైక్ కన్నా రోడ్ మైక్ కన్నా ఇది చాలా చీప్ అండ్ అవి చాలా కాస్ట్‌లీ. దాంట్లో లేని ఫీచర్స్ కూడా కొన్ని ఇందులో అనిపించినాయి. అంటే లైక్ ఒక యాప్ డీజేకి కూడా యాప్ ఉంది, నేను కాదనను. ఆ యాప్‌లో మనకి ఇది ఉంది. అంటే ఏందంటే ఒక మైక్‌కి ఏం అవసరం? ఒక సాఫ్ట్‌వేర్ అవసరం. ఆ సాఫ్ట్‌వేర్‌లో 2 మైక్స్ పనిచేస్తున్నాయా? డాంగిల్ కరెక్ట్‌గా కనెక్ట్ అయిందా? నాయిస్ క్యాన్సిలేషన్ ఉందా? మనకి నాయిస్ క్యాన్సిలేషన్ ట్యూనింగ్ ఏ లెవెల్‌లో కావాలి? ట్రాన్స్పరెంట్ మోడ్‌లో కావాలా? స్ట్రాంగ్ నాయిస్ క్యాన్సిలేషన్ కావాలా? ఇప్పుడు నువ్వు బటన్ ప్రెస్ చేసుకోవాలి, వేరే వాళ్ళకి ఇచ్చినావనుకో, నువ్వు యాప్ ద్వారా ఫోన్‌తోని ఇక్కడనే కంట్రోల్ చేయొచ్చు. వేరే ఎవరైనా నీతో పాడ్‌కాస్ట్‌లోకి వచ్చి మాట్లాడినప్పుడు. అది నాకు మస్తు అనిపించింది. అండ్ ఇంకోటి, ప్రతిసారి ఆ బటన్ ప్రెస్ చేసి అనుకోకుండా ఇదవ్వడానికి అది నాకొకటి అనిపించింది. అండ్ ఇంకొకటి, ఈ మైక్‌కి విండ్ కుషన్ పెడితే మనకిక్కడొచ్చే లైట్ అనేది తెలియదు. బికాజ్ దిస్ లైట్ ఏందంటే, మనకి మైక్ ఆన్ ఉందా, గ్రీన్‌లో ఉంటే నాయిస్ క్యాన్సిలేషన్ ఉంది. గ్రీన్ లేకపోతే బ్లూలో ఉంటే మైక్ ఆన్ అయ్యి రికార్డ్ అవుతుంది, మన వాయిస్ క్యాచ్ చేస్తుందని. సో, ఇట్లా డిఫరెంట్ యు నో చాలా ఫీచర్స్ ఉన్నాయి హాలీల్యాండ్‌లో కంపేర్ టు ద డీజే. డీజే కూడా నేనెప్పుడు వాడలేదు. అంటే నేను చూసాను, వీడియోస్ చూసాను. బట్ ఇట్ ఫెల్ట్ థట్ 25,000 పెట్టి ఒక మైక్ కొనుక్కొని, ఈఎంఐ కట్టుకొని సఫర్ అవ్వడమో, లేకపోతే చాలామంది 25,000 పెట్టి ఒకటేసారి డీజే మైక్ అలాంటిది కొనుక్కోలేడు. అది కొనుక్కున్నా కూడా అది వర్తా కాదా కూడా నాకు తెలీదు. బట్ 10,000 రూపీస్‌కి ఇఫ్ యూ వాంట్ టు లెవెల్ అప్ యువర్ వీడియోస్, ఇఫ్ యూ వాంట్ టు స్టెప్ అప్ యువర్ థింగ్, మేబీ హాలీల్యాండ్ ఫర్ 10,000 రూపీస్ మేబీ ఇట్ ఫీల్స్ వర్త్ ఇట్. సో, నాకు ఏ కంప్లెయింట్స్ లేవు, ఏ ప్రాబ్లమ్ లేదు, ఏమిది లేదు. బట్ నేనైతే ఐ ఐ లవ్ ఇట్ అండ్ ఐయామ్ సాటిస్ఫైడ్ బికాజ్ ఐ బాట్ ఇట్. అంటే ఇప్పుడు నేనైతే నా వరకైతే నేనొక జస్టిఫికేషన్ ఆన్సర్ ఇచ్చుకున్నా. బట్ మీకు కొనుక్కోవచ్చా అంటే అబ్సల్యూట్‌లీ యూ కెన్ బై ఇట్. మీకు 10,000 రూపీస్ మరీ ఎక్కువ అనిపిస్తే హాలీల్యాండ్‌లోనే 5,000 రూపీస్‌ది నేను మొన్న ఒక బోయా వీడియోలో చేశా. బోయా వైర్డ్ మైక్‌లో. అది మీరు అక్కడికెళ్ళొచ్చు. మీరు 10,000 రూపీస్ మీకు ఎక్కువ అనిపించినప్పుడు. లేదా మీకు బోయాలోనే వైర్డ్ ఇంకొకటొచ్చింది. అది ఇట్లా వైర్డ్, డిజిటెక్ ఇట్లా నేను మొన్న వీడియో చేసిన చూడు. ఆ బడ్జెట్ మైక్స్ కూడా మీరెళ్ళొచ్చు. లేదన్నా మీరు 10,000 రూపీస్ పెట్టి ఈ మైక్ కొనుక్కోలేరు అన్నప్పుడు, మేబీ మీ బోయా వైర్డ్ మైక్ మేబీ మీ గేర్ అంతా సెట్ అయినాక మేబీ ఇట్ ఈస్ వర్త్ ఇట్ ఫర్ యూ. మీరు అలా కూడా చూసుకోవచ్చు. బట్ ఐ ఫీల్ థట్ కొన్ని ఫీచర్స్ గానీ, కొంచెం దట్ పోర్టబిలిటీ, దట్ అడాప్టబిలిటీ గానీ ఏదున్నా, అది నాకు ఈ హాలీల్యాండ్‌తోని పర్ఫెక్ట్ వచ్చిందని నేనంటా. కంపేర్ టు ఎవ్రీ మైక్ ఔట్ దేర్. ఐ డోంట్ నో. అంటే మీరు కొనాలా అంటే ఇట్స్ యువర్ విష్. ఐ జస్ట్ సెడ్ ఇట్. కొనొచ్చు, బావుంది. అబ్సల్యూట్‌లీ నాకైతే నచ్చింది. నేను చెప్పినా అని మీరు కొనరు గదా! మీకు నచ్చితేనే కొనండి. చాట్‌జీపీటీని అడగండి, వేరే వాళ్ళని అడగండి, యూట్యూబ్ రివ్యూస్ చూడండి. నా వీడియో చూసే మీరు డెసిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. అండ్ నాకు ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ ఎ వైల్ ఒక గ్యాడ్జెట్ ఎంత పర్ఫెక్ట్ ఉందంటే, నాకు దాంట్లో కంప్లెయింట్స్ వెతకడానికి కూడా నేను ఆలోచిస్తున్నా. అంటే దిస్ ఈజ్ వాట్ ఇట్ ఈస్. ఇఫ్ ఎ గ్యాడ్జెట్ ఈస్ పర్ఫెక్ట్, దాంట్లో డిఫెక్ట్స్ లేవు అనుకుంటే మాలాంటి రివ్యూయర్స్ ఆలోచించాలి. లైక్ మేమేం చెప్పాలి అని చెప్పి. దట్ ఈస్ హౌ ఎ ప్రొడక్ట్ షుడ్ బి మేడ్. అండ్ ఈ లైక్ నాకు ఇంకేం చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు. సో యాహ్, దిస్ ఈజ్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. అండ్ దిస్ ఈజ్ షేర్స్ ఫ్రమ్ సూపర్ బాక్స్ సైనింగ్ ఆఫ్. అంటే ఇఫ్ యూ వాంట్ ఫర్దర్ మోర్ ఎక్స్‌ప్లనేషన్ ఆఫ్ దీస్ మైక్స్, లేకపోతే మీకు ఇంకా ఇన్ డీటెయిల్ ఎక్స్‌ప్లనేషన్ కావాలా, లేకపోతే మీరేమైనా యాస్పెక్ట్స్‌లో నేను కవర్ చేయాలా, ఇంకేదైనా మాట్లాడాలా, అంతా ఆగమాగం మాట్లాడేసిన. బట్ ఎనీవేస్, ఇంకేదైనా చెప్పాలా అనుకున్నప్పుడు కమెంట్ సెక్షన్ ఈజ్ ఆల్వేస్ ఓపెన్ ఫర్ యూ. వాటి కోసం మీకోసం సపరేట్‌గా ఇంకో వీడియో చేస్తా. మీరు కమెంట్స్‌లో మీకు ఏ యాస్పెక్ట్స్‌లో కావాలి, అవి మీరు బులెటిన్ పాయింట్స్‌లో గానీ, ఇది గానీ మీరు ఒక క్యాపిటల్ లెటర్స్‌లో కమెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. దాని ప్రకారంగా నేను ద నెక్స్ట్ వీడియో ఐల్ ప్లాన్ ఇట్ ఔట్. సో మీరు క్వెషన్స్ ఇవ్వండి, నేను ఆన్సర్స్ ఇస్తా.
ఆ ఆన్సర్స్ బట్టి ఏదైనా మంచి వ్యాలిడ్ పాయింట్స్ దొరికితే దాని మీద మళ్ళీ నేను దీని మీద ఇన్ డీటెయిల్డ్ రివ్యూ ఇస్తాను మీకు. యా, అండ్ దట్స్ ఇట్ ఆల్ ఫర్ టుడే గైస్. మీరు కొంటరా కొనరా అనేది ఫర్ మీ బ్లైండ్ డెసిషన్ నేను ఇస్తా అంటే కొనుక్కోండి. 10,000 రూపీస్ వెళ్తే పోతే పోయినాయి. ఈఎంఐ కడతారా లేకపోతే మీ ఫ్రెండ్ని కార్డ్ అడుగుతారా, ఇది మీ ఇష్టం. ఈఎంఐ ఉంటే ఈఎంఐ, లేకపోతే మీరు మనీ సేవ్ చేసుకొని కొనుక్కుంటారా కొనుక్కోండి. బట్ ఇఫ్ యూ ఆర్ స్ట్రగ్లింగ్ ఫర్ ఎ మైక్, హాలీల్యాండ్ లార్క్ M2 మేక్స్ ఎ పర్ఫెక్ట్ చాయిస్. ఎండ్/కట్, ఎందుకంటే దీనికన్నా బెస్ట్ ఇంకోటి లేదు. Okay guys, that's it all for the video. We'll meet again in the next video. Take care guys.